ఏరా ఎనీ ఐడియా? ఏంటోరా, ఎంత ఆలోచించినా ఒక్క ఐడియా కూడా తట్టడం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అదేరా నాకు అర్థం కావడం లేదు. దీనికి ఒకే ఒక ఐడియా ఉంది. రేయ్ అవన్నీ నేను చెప్పలేకే కదరా నిన్న ఐడియా అడిగింది. అయితే సింపుల్ అండ్ బెస్ట్ వే, వన్ సైడ్ లవర్స్ ఫస్ట్ వే. ఒక పేపర్ మీద నీ ఫీలింగ్స్ అన్ని రాసి నాకు తెలియకుండా తన బ్యాగ్లో పెట్టేయడమే. మరి వర్కౌట్ అవుద్దంటావా? నెక్స్ట్ డే ట్రై చేద్దాంలే. రే 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 సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? తనలో నీకేమిష్టం అది చెప్పమా, అవి రాద్దాం. తనలో నచ్చేవి అంటే తను చెప్పులు ఎక్కడ కొంటుందో కానీ చాలా బాగుంటాయిరా. అప్పుడప్పుడు తన చేతి వెళ్ళకి పెట్టుకునే పింక్ కలర్ నెయిల్ పాలిష్ అబ్బా సూపర్ ఉంటుందనుకో. ఇంకా తన మొబైల్కి పెట్టుకునే రింగ్ టోన్, నా ఫేవరెట్ సాంగ్, చాలా ఇష్టం నాకు. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది. ఏంట్రా నన్ను చూస్తావు రాయకుండా? అరే తను వాడే వస్తువులు కాదురా, తనలో నీకేమిష్టం అవి చెప్పరా, రాస్తాను. ఓ తనలో ఇష్టాలా? ఇప్పుడు చెప్తా రాయ్. తన పెదాలుంటాయిరా, అప్పుడే పాకం నుంచి ముంచి తీసిన జిలేబీలా ఉంటాయి. తన బుగ్గలు మెత్తటి బూరెల్లా ఉంటాయి. ఇంకా తన నడుమైతే అబ్బా అచ్చం నెలవంకలా ఉంటుంది. ఏంట్రా మళ్ళీ నన్నే చూస్తున్నావు? నువ్వే కదా ఇష్టాలు ఎక్కడున్నారా? కామమా? మరి తనలో నీకు ఏ క్వాలిటీస్ నచ్చాయో అవి చెప్పరా, అది రాస్తాను. ఓ క్వాలిటీసా? అది ఇప్పుడు చెప్తా రాయ్. సరే చెప్పు. ఫాస్ట్గా తర్వాత రాసుకుందాం. రే లెటర్ తన బ్యాగ్లోనే పెట్టావా? అవునరా. చూసిందంటావా? చూసే ఉంటది లేరా. సరే నువ్వు నా బైక్ తీసుకుని అర్జెంటుగా వెళ్ళిపో. ఎందుకురా? రే నువ్వు తన బ్యాగ్లో పెట్టిన లెటర్ గురించి నాతో మాట్లాడాలి అంటే మేమిద్దరం మాత్రమే ఉండాలి. ఓకే. అలాంటప్పుడు నువ్వేదో ఒక పని నుండి నా బైక్ తీసుకెళ్ళిపోవని తనకు చెప్పి తను లిఫ్ట్ అడిగి వస్తా. అప్పుడు మేమిద్దరమే ఉంటాం. ఎలా ఉంది ఐడియా? అంతా ఓకే, కానీ తను డ్రైవ్ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడదు కదరా. అందుకే తన స్కూటీలో పెట్రోల్ తీసేసా. అప్పుడు మేము స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఎలాగో బైక్ ఆగిపోతుంది. అప్పుడు మేమిద్దరమే నడిపించుకుంటూ పెట్రోల్ బంక్ వరకు వెళ్తాం. ఆ టైం చాలు నాకు. ఓకే బానే. ఇంకేంటి మరి? రే తను వస్తుంది, నువ్వు వెళ్ళిపో ఫాస్ట్గా. సరే. హలో రే, చెప్పాలి కదరా నా బైక్ తీసుకెళ్తున్నా అని. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? రే నా పర్స్ కూడా అందులోనే ఉంది. ఇప్పుడు ఎలా రా? శ్రావణ్ రే ఒక్క నిమిషం. మేఘా నీకెందుకు ఇబ్బంది? నేను ఏదోలా వెళ్ళిపోతాలే. ఇందులో ఇబ్బంది ఏముంది? ఉంది. ఇదిగో ఈ 30 రూపీస్ తీసుకుని ఆటోలో వెళ్ళు. ఇదేంటి లిఫ్ట్ ఇస్తుంది అనుకుంటే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమంటుంది. ఇప్పుడు ఎలా? ఏం ఆలోచిస్తున్నావు? రేపు ఆఫీస్కి వచ్చినప్పుడు ఇద్దువులే. ఇదిగో. ఏంట్రా ఇలా అయింది? ఏం చేద్దాం? మేఘా అంటే అది ఏంటి డబ్బులు సరిపోవా? ఇంకో 20 ఇవ్వనా? అది కాదు,
అంటే మనీ ఎందుకు వేస్ట్ చేయడం, ఎలానో ఉండేది ఇద్దరం ఒక కాలనీలోనే. నేను నీ స్కూటీ మీద వచ్చేస్తా. ఏంటి ఈ స్కూటీ మీద? వద్దు. హా, ఏ ఏ అంటే నాకు డబుల్స్ డ్రైవ్ చేయడం రాదు. హలో, నవ్వుతావేంటి? అందుకే నువ్వు ఆటోలో వచ్చేసే. సారీ మేఘా, డబుల్స్ ఎప్పటికైనా డ్రైవ్ చేయాల్సిందే కదా. అదేదో ఈరోజు ట్రై చేయి, నీకేం కాకుండా నేను చూసుకుంటా. షూరా? షూర్. సరే, కానీ నువ్వు కదలకుండా కూర్చోవాలి. ఓకే. సరే, ఎక్కు. బైక్ ఆగట్లేదు. మేఘా, పెట్రోల్ ఎంత కొట్టించావు? ఎందుకు? అంటే ఈ పాటికి బైక్ ఆగిపోవాలి కదా. ఏంటి? అదే, ఒకవేళ బైక్ ఆగిపోతుందేమో అని చిన్న డౌట్తో అడిగా. ఓ, ఇప్పుడు ఆగిపోవాలా? చచ్చా. యాక్చువల్లీ నేను జోక్గా అన్నా. ఇది సీరియస్గా ఆగిపోయింది. నాకు కావాల్సింది అదే. ఏది ఇట్రా, నేను చూస్తా. దీన్ని కొంచెం సేపు మొత్తం చూసి ఏదో అయినట్టు బిల్డప్ ఇచ్చి ఇంకా మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం. పెట్రోల్ అయిపోయింది అంతే. అదేంటి, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 300 కొట్టించా, అప్పుడే అయిపోయిందా? ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటి సడన్ గా? శ్రావణ్, నేను బండి ఎందుకు ఆగిపోయింది అని ఆలోచిస్తుంటే నువ్వేంటి ఏదో ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదు. అవును, పెట్రోల్ ఎక్కడ కొట్టించావు? మన ఏరియాలోనే. అది మ్యాటర్. ఆ బంక్ మొత్తం మోసమే, అందుకే నేను అక్కడ ఎప్పుడు పెట్రోల్ కొట్టించను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఆ లెటర్ కోసం డిస్కస్ చేద్దాం. ఏంటి? అదే, బండిని పెట్రోల్ బంక్ వరకు నడిపించుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ నుంచి బంక్ ఎంత దూరం? దగ్గరే, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అంతే. అమ్మో, నా వల్ల కాదు. నువ్వు ఆటోలో వెళ్ళి తెచ్చేస్తావా? నేను నీకు మనీ ఇస్తా. మనీ వేస్ట్ చేయడం ఎందుకు, నేను నడిపిస్తా, పదా. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళి తీసుకురా. నేను నడిపిస్తా కదా, పద. అసలే లెటర్ గురించి ఎలా డిస్కస్ చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి? ఏం లేదులే, వెళ్దామా? సరే. మేఘనా, నాతో ఏమన్నా మాట్లాడాలా? హలో, నేను కొంచెం బిజీ ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. ఎవరు? ప్రియా. ఓ, మీరు కాల్స్ కూడా మాట్లాడుకుంటారా? అదేం లేదు. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా ఆ లెటర్ గురించి? ప్రియా,
నేను కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. మళ్ళీ ప్రియానా? మాట్లాడొచ్చుగా. తనతో నేను మళ్ళీ మాట్లాడతలే కానీ ఆ లెటర్ గురించి ఏం మాట్లాడవేంటి? ఏ లెటర్? ఇదేంట్రా ఇలా తగులుకుంది? ఎవరు, ప్రియానా? ఒకసారి ఏంటో పాపం మాట్లాడొచ్చుగా. హలో ప్రియా, కాల్ బ్యాక్ చేస్తా అని చెప్పా కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు? నువ్వే కదా నా బ్యాగ్ లో నన్ను లవ్ చేస్తున్నాను అని లెటర్ పెట్టావు. దాని గురించి మాట్లాడదామని కాల్ చేస్తుంటే ఓ పెద్ద కట్ చేస్తున్నా. ఐ హేట్ యు శ్రవణ్. ఎరా మొత్తం మాట్లాడేసావా? ప్లాన్ వర్కౌట్ అయిందా? 1 minute. రే పందినాయాల, కంపలు ముంచేసావు కదరా. ఏరా నువ్వు చెప్పిందా? నీ అబ్బా, లెటర్ ఇచ్చి మేఘన బ్యాగ్లో పెట్టమంటే ప్రియా బ్యాగ్లో పెడతావా? ఓ ఏంటి, ప్రియా బ్యాగ్లో పెట్టానా? లెటర్ కోసం మాట్లాడాలని ఆ పిల్ల ఇప్పుడే కాల్ చేసింది. ఓహో, అయినా మేఘ్నా బ్యాగ్లోనే పెట్టానే. పోనీలే, మేఘ్నా అనుకుంటే ప్రియా వర్కౌట్ అయింది. అయినా బాధ ఎందుకురా, ప్రియా బాగానే ఉంటుంది కదా. రేయ్, ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలో వచ్చాక చెప్తా. బాగా ఫీల్ అయినట్టున్నాడు. అబ్బా, ఇప్పుడు నేను ఈ ముఖం పెట్టుకుని తింత మాట్లాడాలి? ఏంటి, ప్రియాకి ప్రపోజ్ చేసావా? హా? అదేం లేదే. మరి కాల్లో లెటర్ అనేదో అంటుంది. తనేదో జోక్ చేస్తుంది అంతే. షోరా? పక్కా ఏం లేదా? నిజంగా ఏం లేదు. సరే పద. కావాలా? ఆహా, ఓకే మేఘా, థ్యాంక్ యూ ఫర్ డ్రాపింగ్. హలో, నువ్వు లేకపోయి ఉంటే నేనే తోసుకుని వచ్చేదాన్ని. సో నేనే నీకు థ్యాంక్స్. ఓకే బాయ్. బాయ్. శ్రావణ్, నువ్వేమైనా చెప్పాలా? ఓకే. రే, లెటర్ పెట్టకపోయినా బాగుండేదేమోరా. రోజు తను చూస్తూ ఏదో ఒక రోజు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుందేమో అన్న చిన్న ఆశ చాలా సంతోషాన్ని ఇచ్చేది. అలాంటిది ఇప్పుడు అది కూడా నాశనం అయిపోయింది. రే, ఏం కాలేదు కదరా. లేదురా, నేను ప్రియాతో లెటర్ కోసం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు తను చూసా. తనలో అసలు రియాక్షనే లేదు. నా మీద ఎంతో కొంత ఇష్టం ఉంటే తన రియాక్షన్ వేరేలా ఉండేది. కానీ తనేం రియాక్ట్ కాకుండా చాలా కూల్గా ఉంది. తప్పు చేశానేమో అనిపిస్తుందిరా. రే సారీరా, నేను మేఘ్నా బ్యాగ్లోనే పెట్టాను అనుకున్నాను. పర్లేదులేరా. రే, మేఘా ఏంట్రా ఈ టైంలో కాల్ చేస్తుంది? ఫోన్ ఎత్తు. హలో శ్రావణ్, ఎక్కడున్నావు? మేఘా, ఏమైంది? మా ఫ్లాట్ టెర్రస్ మీదకి ఫాస్ట్గా రా. ఇప్పుడా? నువ్వు రా, చెప్తా. సరే సరే వస్తున్నా. రే రారా. ఎక్కడికి రా? నువ్వు రారా చెప్తా ఫాస్ట్గా.
హ్యాపీ బర్త్డే శ్రావణ్. అరే ఈరోజు నా బర్త్డే నేనే మర్చిపోయా. థ్యాంక్ యూ మేఘా. హ్యాపీ బర్త్డే మాయా. థ్యాంక్స్ రా. అయినా ఇదంతా ఎందుకు మేఘా? ఐ లవ్ యూ శ్రావణ్. మేఘా ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలని చూస్తున్నా. కరెక్ట్గా ఈరోజే నువ్వు కూడా నీ మనసులో మాట చెప్పావు. ఆ లెటర్ నా బ్యాగ్ నుంచి ప్రియా బ్యాగ్లోకి పెట్టింది నేనే. నువ్వు ప్రియాతో మాట్లాడేటప్పుడు చాలా నవ్వుకున్నా. అండ్ ఇవన్నీ ఎప్పటి నుంచి అని క్వశ్చన్స్ అడిగి టైం వేస్ట్ చేయొద్దు. కేక్ కట్ చేసేద్దాం. నాకు తెలుసు. ఎవరు చెప్పారు? నేనేం అలా చేయలేదే. ఏ నేను చూసా. నాకు నీతో మాట్లాడాలంటే ఇంక వేరే ఏ ఐడియా రాలేదు. ఇదే బెస్ట్ అనిపించింది. సారీ మేఘా. ఓకే ఓకే